అక్క చెల్లెలకు కూడా నేను చెప్పాలి, టీవీల ద్వారా కూడా ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి చెప్పాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు, ఎవరైనా కష్టపడాల్సిందే. ఆడవాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి. ఇగో ఇక్కడ ఉన్న మా అక్కలందరికీ తెలుసు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లుగా చేసిన అక్కలు ఉన్నారు, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. మా అందరికీ కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో. అయినా సరే కష్టపడదాం, ఎందుకంటే లక్షలాది మందిలో ఒక్కరిగా నిలవాలంటే ఎవరైనా కష్టపడాలి. నాకు ఆదర్శం ఇద్దరు అబ్బా ప్రపంచంలో. ఒకటి మార్గరెట్ థాచర్, ఆమె బ్రిటన్కి ప్రధానమంత్రి ఉండే. ఇంకొకటి కేసీఆర్ గారు. ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నామే ఒక మాట చెప్తుంది, ఏమంటది తెలుసా? ఏదైనా ముచ్చట పెట్టేది ఉంటేనట పని మొగోళ్ళకి అప్ప చెప్పాలన్నట, మీద మీద మాట్లాడతారు. కానీ ఆ పని జరగాలంటే మాత్రం ఆడవాళ్ళకే చెప్పానట, ఎందుకంటే ఎంటబడి చేయించుకొని వస్తారు. ఆమె చాలా బలంగా పనిచేసిన నాయకురాలు, చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఆమెను వ్యతిరేకించినా కూడా గొప్పగా ప్రధానమంత్రిగా ఆమె బ్రిటన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకురాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా ఆడబిడ్డలకు అర్థం కావడానికి. అయితే ఆ మార్గరెట్ థాచర్ అనేట ఆమెకి పాపం గొంతు సన్నగా వస్తుంది అన్నట్టు, కీచు గొంతులాగా వస్తుంది. ఆమె గొంతు కీచు గొంతులాగా ఉందని చెప్పి ఆమెకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోతే ఆమె కష్టపడి ఆమె గొంతు మీద వర్క్ చేసి బలమైన గొంతుక బలమైన విషయం వినిపించాలని ఆ స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చిన నాయకురాలు. అంటే మనలో లోపాలు ఉంటాయి, మనలో ఖచ్చితంగా ప్రతి మనిషి అనక లోపాలు లేకుండా ఎందుకుంటాం. ఎంత పెద్ద నాయకుడైనా కడుపు తల్లిలకెళ్ళి నాయకుడుగా పుట్టాడుగా. కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిండు, కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం. సక్సెస్కి షార్ట్ కట్ లేదు. సక్సెస్ కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనిచేయాల్సిందే. ఇవాళకి కూడా మా నాన్న, నేను చూస్తా కదా కేసీఆర్ గారు, కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు, కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు తను. మనం అది చేయలేదనుకోండి, నిత్యం అధ్యయనం చేయలేదనుకోండి, ఫెయిల్ అయిపోతాం. సో నేను మహిళను కాబట్టి నాకేదో ప్రత్యేకత ఉండాలంటే ఉండదు, అందరం కూడా కష్టపడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, మా నాన్న ఇవాళ ఇంత పెద్ద నాయకుడు ఏంటంటే అందులో ఇద్దరు మహిళల పాత్ర ఉన్నది. ఒకటి మా నాన్న వాళ్ళ అమ్మది, ఇంకొకటి మా అమ్మది. మా అమ్మ ఓపికగా అండగా నాన్నతో నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం విడిచిపెట్టి పోయినా కూడా ఆమె ఇంటిని చూసుకున్నది కాబట్టి ఇవాళ వారు అంత పెద్ద నాయకులే. సో మన పాత్ర తెర వెనుక ఉన్నా తెర ముంగటున్నా తక్కువేం ఉండదు. కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఇంకొక విషయం దయచేసి నేను మీ అందరికి చెప్పదలుచుకున్నా, మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ నాయకులు, మీరందరూ మళ్ళీ బయటకు పోయి వేల మందికి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి. నేను ఉట్టిగా చెప్తలే, పంజాల కింద పోయి. ఎందుకు తెలుసా? కేరళ ప్రభుత్వం ఒక పని చేసి, టెక్స్ట్ బుక్స్లలో బొమ్మలు ఉంటాయి, చిన్నపిల్లలకు నేర్పించే బొమ్మలు. మామూలుగా బొమ్మలు ఎట్లుంటాయి? ఒక ఇంటి బొమ్మ తీస్తే అమ్మ వంటింట్లో వంట చేసుకుంటుంటుంది, నాన్న కూర్చొని రాసుకుంటుంటాడు. మగపిల్లగాడేమో ఏరోప్లేన్లతో ఆడుకుంటుంటాడు, ఆడపిల్లనేమో బొమ్మరిళ్లతో ఆడుకుంటుంటాడు. అంటే అర్థమైంది, ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి, మగపిల్లగాళ్ళు ఏరోప్లేన్లో కూడా ఆలోచన చేయొచ్చు, నాన్ననేమో మీద కూసుకొని రాస్తాడు, అమ్మ వంట చేస్తుందని అర్థం. చెప్పకనే ఒక మగపిల్లగాడికైనా ఆడపిల్లకైనా మనం అది చెప్తున్నాం. కేరళ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి అధ్యయనం చేసి ఏం చేసిందంటే, ఇవాళ కేరళ టెక్స్ట్ బుక్లలో మీరు చూసుకుంటే ఆడబిడ్డలు రాసుకునేది ఉంటుంది, నాన్న వంట పనిలో సహాయం చేస్తున్నది ఉంటుంది, ఆడపిల్లలు ఆడుకునేది ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, మగపిల్లగాళ్ళు ఇంకో పని చేస్తుంది. అంటే అందరూ కూడా ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా పనిని పంచుకోవాలి, కుటుంబ భారాన్ని పంచుకోవాలి, ఆకాశమే హద్దుగా మనకు అవకాశాలు దొరుకుతాయి, దానికోసం ఆలోచన చేయాలని ఒక మెసేజ్, ఒక బొమ్మలు ఉంటుంది. అటువంటి ప్రయత్నం మన తెలంగాణలో జరగాలి. అటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం చేసే విధంగా ఇగో ఇక్కడ ఉన్న మహిళా నాయకులు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ చిన్న చిన్న విషయాలు. ఇంకొక మాట ఏంది, మనకు లేడీస్ కూడా లేడీస్నే మాట్లాడుకుంటాం మనం 10 సార్లు. ఏమంటాం? ఎవరైనా మగపిల్లాడు ఏడుస్తున్నాడు అనుకో, ఏ ఊకి ఆడపిల్లలకి ఏడవకరా అంటాం. అంటమానమా? మనం బంద్ పెట్టుకోవాలి అసలు మాటలు. నిజంగా చెప్తున్నాను, తక్కువ చేసుకోవద్దు మనల్ని మనం, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవద్దు. ఇంకొక మాట మనకు గుర్తొస్తుంది, నేను చిన్నప్పుడు 5వ 6వ తరగతిలో మా స్టాన్లీ స్కూల్ నడిచిపోయి వస్తుంటే ఆడ ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లు అన్నీ పిచ్చి సినిమాలు ఆడుతుంటాయి. అయితే అక్కడ ఒక అశ్లీలంగా ఉన్నటువంటి పోస్టర్ ఉంటే నేను చూసిన 5వ 6వ తరగతిలో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఆ పోస్టర్ వీక్ అక్కడ తగలబెట్టిరు. నాకు అర్థం కాలే వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఆ తర్వాత అక్క ఇప్పటి వరకు కూడా నేను ఈ 10 సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇంత యాక్టివ్గా తిరుగుతున్నా, ఎక్కడ కూడా ఒక మహిళా మండలి పోయి ఒక పోస్టర్ తగలబెట్టింది నాకు కనవడలే. ఇవాళ మన ఇండ్లకు నెట్ఫ్లిక్స్, జీటీవీ, వీటీవీ 100 టీవీలల్లో అశ్లీసం అంతా మన ఇంట్లోకే వచ్చింది, మన సోఫా కాడికే వచ్చింది. ఒక్కళ్ళమన్నా మాట్లాడుతున్నామా అక్క? ఒక్కళ్ళమన్నా వాయిస్ రేజ్ చేస్తున్నామా? అంటే మన పురాణాలు ఏం చూస్తున్నారు, మనమేం చూస్తున్నాం ఆలోచిస్తలేం. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఒకటే, మహిళా సాధికారిత అంటే టీవీలకు మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు. మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే
టీవీలలో చూపించే బొమ్మల్ని చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు. అట్లా కాదు, అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి. దానికోసం మహిళా నాయకత్వం మనమంతా కూడా తప్పకుండా కృషి చేయాలి. ఇంకోటి ఏముంటుంది, ఇక మనని విడగొట్టాలి ఆడోళ్ళను. అంటే ఏంది, అత్త మీద కోడలు స్కీమ్ వేయాలి, కోడల మీద అత్త స్కీమ్ వేయాలి. ఇవే సీరియల్ ఉంటాయి కర్మగాలి, మనం అవే సీరియల్ చూస్తుంటాం. అంతేనా కదా? సూపర్ హిట్ సీరియల్ అంటే ఏంటంటే అత్త ప్లాన్ చేస్తుంటుంది కోడల్ని ఎట్లా చంపాలో, కోడలు ప్లాన్ చేస్తుంటుంది అత్త. ఎందుకు ఇవి? వాటి మీద మనం ఎందుకు మాట్లాడతలేం? మనం అంత చెడ్డవాళ్ళమ్మా? అత్త వేరు అమ్మ వేరు అవుతుందని? అత్త లేకపోతే మా ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం ఎందుకు మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోవాలి? మనల్ని తక్కువ చేసి చూపించేటటువంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? దయచేసి అది ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. మరి వీటన్నిటితో పాటు మనము ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చారు. మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మనకు 2023లో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది, మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు? ఇంప్లిమెంట్